అందరికీ నమస్తే. నేను మీ క్యూఎస్ రిపోర్టర్ వేల్పుల మహేష్. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ వేళ మన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని 2వ వార్డులో ఉన్నాం. 2వ వార్డులోనే ఇక్కడ మనకు కొంతమంది అమ్మలు ఉన్నారు. వాళ్ళ వార్డులో జరిగిన అభివృద్ధి, వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి, ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఏ విధంగా వాళ్ళ వార్డులో అభివృద్ధి చేశాడో, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఏ పార్టీ తరఫున వచ్చిన క్యాండిడేట్గా లేదా పార్టీ నుంచి ఓటేయాలనుకున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ అందరి నమస్తే. అమ్మ ఏం పేరమ్మా? సోమలక్ష్మి. ఎనుగంటి సోమలక్ష్మి. మా బజార్కు ఏ కాలువ లేదు, లైట్లు లేవు, రోడ్డు లేదు, ఏది లేదు, మురికాడ లేదు, నల్లా లేదు, ఏది లేదు, పింఛన్లు కూడా ఇవ్వలే, పెట్టలే. ఇంతకుముందు వార్డు కౌన్సిలర్ 12 ఏళ్ళు ఇప్పుడు వాళ్ళకి అయ్యేవాటి. ఇంతకుముందు వార్డు కౌన్సిలర్ ఏం చేయలేదు. ఏం చేయలేదు, తిన్నారు పండరు, వాళ్ళే దోసుకోరు. మాకైతే ఏం కాలేదు. మరి ఇప్పుడు కావాలని కోరుకుంటాను. మరి ఇప్పుడు పార్టీని చూసి అనుకుంటారా, మనిషిని చూసి అనుకుంటారా? ఓట్లేదు పార్టీని చూసే, మనిషిని చూసి కాదు, పార్టీని చూసే అనుకుంటాను. అంటే ఏ పార్టీ అయితే మీకు నమ్మకం అనిపిస్తుంది? మాకు దయాకర్రావు పార్టీ అయితే వెంకన్న గెలిపిస్తాడు. వెంకన్న పని చేస్తాడు, మాకు చేస్తాడని మేము నమ్మకం అంతే. ఆయన చేసేది తెలియదు కానీ నమ్మకం అయితే ఆయన మీద ఉన్నది, గెలిపిస్తాం అంతే. మరి ఇంత ముందు గెలిచిన అభ్యర్థి వచ్చి మీకు అన్ని హామీలు రకంగానే ఇచ్చాడు, ఇన్ని రోజులు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు కూడా ఇలాంటి అభివృద్ధి ఏది లేదు, మంచి నీళ్ళు కూడా పోయలే. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ విధానానికి 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తావమ్మా? 10 మార్కులు ఇస్తా. 10కి 10 ఇస్తావమ్మా. ఈ ప్రభుత్వానికి 2 మార్కులు ఇస్తా. 2 మార్కులు ఇస్తాం. అంటే మీ దగ్గర ఎలాంటి డ్రైనేజ్ సమస్యలు కానీ ఈ పనులు చేయలేదు గత వార్డు కౌన్సిలర్? ఏది లేదు. ఓకే అమ్మా. అమ్మ 2వ వార్డు, అది 2వ వార్డు. మాకు ఏం పని చేయలే. మాకు నీళ్లు, మురికాలో నీళ్లు పోతానే, గుంటలు నిండి పోతానే అన్నా కూడా ఏం పని చేయలే. ఆయన ఫోటోలు పెట్టినా కూడా ఏం చేయలే. ఫోటోలు పెట్టినాం, రిటర్న్ చూసుకున్నాడు, ఏం చేయలే. మాకు మా మనవంది సీఎం ఫండ్ వచ్చినా కూడా మాకు 3 నెలలు ఉన్నది, రిటర్న్ పోయింది. మళ్ళీ 2 రోజుల టైం ఉండగానే నా కొడుకు ఇదే కాంగ్రెస్ మీటింగ్ నడుతుంటే పోయిండు పాలకుర్తికి. నా కొడుకు వాళ్ళని అడిగితే తెచ్చిండు. మళ్ళా సారు కాడికి పోయి తెచ్చుకున్నాం. దయాకర్రావు కాడికి పోతేనే మళ్ళీ మాకు పనులు అయినాయి. అంతేగాని ఈయన చేసి మాకేం లేదు, ఎలాంటి పనులు చేయలే. అంటే సీసీ రోడ్డు సమస్యలు కానీ కాలువ పోసిండు కానీ ఆ కాలువ తీసుకోలేరు లేరు. ఎట్లా అదంతా ఇంత ఎత్తుగా ఉన్నది. మాకు అవి తీసిన వాళ్ళే లేరు, మాకు చెత్తెత్తటోళ్ళే లేరు. మున్సిపాలిటీ వాళ్ళు రారు మాకు. ఇదేంది అని ఫోటోలు పెట్టినా కూడా పట్టించుకోడు. అంటే మీ వార్డు కౌన్సిలర్ చేపియలేదు ఇంతకాలం? చేపియలే. అనంగా ఒక కాలువ పోసిండు కానీ ఆ కాలువ తీసుకోలే లేరు. ఇంత కాలువ పోసిండు. మరి 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పనులు చేయట్లేదు. ఏం చేయట్లేదు మాకు. ఎలాంటి పని చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 3 మార్కులే ఇస్తాం. 3 మార్కులు ఇస్తాం. ఓకే అమ్మా. ఇంటి పేరు చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటిది మీ వార్డులో? మా వాటిలో ఏమున్నది, మాకు ఏం లేదు. ఇల్లు ఆడ దేవుని కాడ ఉడతా, ఎవరన్నా బుక్కడ వేసినా తింటానా, లేకపోతే లేదు. ఏమి లేదు, పండటానికి స్థలమే లేదు. ఇల్లు లేదా? వార్డు కౌన్సిలర్ అప్పుడు ఏమియలేదా? ఇల్లు లాంటివి ఏమి లేదు నాన్న, ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇందిరా మిల్లని ఇస్తారు కదా అందరికి, మీకు రాలేదా? అందరూ రాలేదా? ఇస్తాం అన్నారు కానీ మాకు చూసి మొదలే లేదు. ఏం చేయమన్నా. అంటే మీకు ఎలాంటి ఉపాధి జరగలేదు ఈ ప్రభుత్వం వల్ల? ఏం చేయం, ఎందుకు బతికి ఎందుకు అని అనిపిస్తుంది. ఏం చేయాలి నాన్న, మాకు గింత నీడ ఇయ్యరా అండి బంగారం. ఆ నీడలన్నా పడి చచ్చిపోతాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వస్తే మాకు ఇల్లు ఇవ్వాలి అని మేము వేస్తామన్నాను. సరే, నీకు ఎలాంటి లబ్ధి పొందలేదు, ఇల్లు కూడా లేదు? ఏది లేదు. సీసీ రోడ్డు లేదు, కరెంటు ఎలుగులు లేవు, చీకట్ల ఎలుగులు లేక మాకు నల్లాలు లేవు, ఏమి లేవు. మాది 2వ వార్డు. మేము ఎవరిని అడిగినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఏమన్నా అంటే ఇక అసలు లెక్కలు చేయకుండా పోవడం. మీ వార్డు కౌన్సిలర్ మీ వార్డులో ఏం పని చేయడు. ఆయనే ఏం పని చేయడు. ఏమైనా వస్తాడు, చూస్తాడు, పోతాడు. ఇక పట్టించుకోడు. ఇక వాళ్ళు ఏమన్నా అంటే వస్తాంలే అంటాడు.
ఒక మొరం ఒక డబ్బా పోసిండ్లు, ఆడికి ఈడికి డొగర్తో నెట్టించిండ్లు. ఏందయ్యా గిట్ల నెట్టించినామంటే మా మీదకే గొడవకు వచ్చిండు. ఇక మేము చూతో సపరేట్గా ఏం చేయాలి? ఆ రాళ్ళు ముసలోళ్ళు గిన ఎవరన్నా వస్తే తాగుడు పడుడు. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో ముసలోళ్ళు పడ్డారు ఇద్దరు బండి వేసుకొని. ఏమన్నా అంటే గిట్లా అని మేమంటే వాళ్ళే మా మీదకి వచ్చి లొల్లు పెడతారు. అంటే మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు మీ మాజీ వార్డు నెంబర్ వల్ల, కౌన్సిలర్ వల్ల. మరి ఇప్పుడు పార్టీని చూసి ఎన్నుకుంటారా, పర్సన్ చూసి ఎన్నుకుంటారా? పార్టీని చూసి ఎంకన్నను చూసి వెళ్ళుకుంటారు. ఎన్నుకుంటారు అంతేనా? ఇలా స్థానిక మున్సిపల్ ఎన్నికల వేళ 2వ వార్డులో గత వార్డు కౌన్సిలర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, వీధి దీపాలు లేక, ఈ మోరీలలో చెత్త తీయక దోమలతో విపరీతమైన దోమలతో ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న మనతో కొంతమంది అమ్మ వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎలాంటివి కూడా ప్రభుత్వం నుంచి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి చేరలేదని చెప్పేసి వారి మాటలో మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. మీ క్యూ న్యూస్ రిపోర్టర్ మహేష్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.